సీసీఐ ఫ్యాక్టరీకి భూములను లీజుకు ఇచ్చిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటిని లీగల్గా తిరిగి ఇప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సామాజిక కార్యకర్త న్యాయవాది నిఖిలేష్ తోగరి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పక్షం అఖిల పక్షం రైతులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. పెద్ద మాఫియాగా మారి తప్పుడు పత్రాలు సృష్టించి భూములు కబ్జాకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. సీసీఐకు భూములు లీజుకు ఇచ్చిన రైతులు తమను సంప్రదిస్తే వారి భూములు న్యాయపరంగా తిరిగి ఇప్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. 22 వరకు సీసీఐ అండర్లో ఫ్రీ హోల్డ్ భూమి 772.95 ఎకర్లు ఉంది అని చెప్పి, లీజ్ హోల్డ్ అంటే రైతుల దగ్గర నుంచి లీజుకు తీసుకున్న భూమి ఏదైతే ఉందో 1516.90 ఎకర్లు, మొత్తం 2289.85 ఎకర్లు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ నిన్న మొన్న చూసినా మన మీడియా కవరేజ్లో కూడా ఒక 5 ఎకరాలు ఒక బిల్డర్ని ముందర పెట్టి వెనుక పెద్ద మనుషులు ఉండి 5 ఎకరాలని కబ్జా చేసి ఆ లీజు భూమిని కూడా తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి 5 ఎకరాలలో ప్లాట్లు లేఅవుట్లు చేసి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మనం వాస్తవాలు వింటూ ఉన్నాం. ఎస్, 100% నిజం. ఆ డాక్యుమెంట్స్ కూడా పర్సీవ్ చేసిన అన్ని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి 5 ఎకరాలలో. A to Z దాదాపుగా హైదరాబాద్ పేరు మీద ఎవడో ఒకడు కొన్నాడు అని చెప్పి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్లు ఇచ్చింది అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసినారు. ఇవన్నీ వాస్తవాలు చూసుకుంటే ఏంటి అంటే, దాదాపు సీసీఐ దగ్గర నుంచి ఎవరైతే లీజుకు రిటర్న్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ భూములన్నీ సీసీఐ ఎవరికైతే లీజుకి ఇచ్చిండ్రో ఆ ఓనర్లకు అన్ని భూములు రిటర్న్ వస్తాయి. 100% దీంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అండ్ అప్పటి మినిస్టర్ ఒక లెటర్ పంపించిండ్రు. ఏం లెటర్? సీసీఐ రీఓపెన్ కోసం లెటర్ పంపించాలని చెప్పి లెటర్ పంపించిండ్రు. దీనికి ఆన్సర్గా 434కు ఆన్సర్గా శ్రీ గుప్తా సుఖేందర్ రెడ్డి అండ్ శ్రీ ప్రభాకర్ రెడ్డి కోత అనే 2 మినిస్టర్లు దీనికి ఆన్సర్ చేసినారు. ఏం ఆన్సర్ చేసినారు అంటే, అది రీఓపెన్ వీలు కాదు. ఎప్పుడు చేసినారు? ఇది 17 జనవరి 2017 రోజు. రీఓపెన్ వీలు కాదు, మా గైడెన్స్ ప్రకారము మేము దాన్ని కూలగొట్టడానికి డిస్మెంట్ చేస్తున్నాము అండ్ దీనికి మేము